ఈరోజు ఏసీలోని ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ని ఎలా క్లీనింగ్ చేసుకోవాలండి చూద్దామండి. మీ ఇంట్లో ఉన్న ఏసీని స్వయంగా మీరే ఆ ఫిల్టర్ని క్లీనింగ్ చేసుకొని అమర్చుకునేటట్టు నేను ఇప్పుడు చూపెడతాండి. చూడండి, ఈ ఫిల్టర్ నిండిపోవడం వల్ల హెయిర్తోని డస్ట్తోని ఫిల్టర్ నిండిపోవడం వల్ల మీ ఇంట్లో చల్లదనం అనేది తగ్గిపోతుందండి. అలాగే ఆటోమేటిక్గా మీకు కరెంట్ బిల్ కూడా పెరుగుతుంది. ఈ ఫిల్టర్ క్లీనింగ్ చేసుకొని మీరు వాడుకుంటే చాలా చక్కగా చల్లగా అయిపోతే మీ రూమ్ కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేయాలనేది చూపెడతా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్న ఓపెన్ ఏసీని పైన మొత్తం బ్లాక్గా తుడుచుకోవాలండి గుడ్డతోని. అలాగే పైన కూడా చాలా డస్ట్ ఉంటుంది, క్లీన్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ హెయిర్ బ్లూర్ అండి, ఇది హెయిర్ మీకు ఇచ్చే హెయిర్ బ్లూర్లో కూడా క్లీన్ చేసుకోవాలి. చూడండి, సర్వసాధారణంగా అన్ని ఏసీలకు కూడా రెండు ఇక్కడ సైడ్ క్లిప్ ఉండండి. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయడానికి, ఫిల్టర్ డోర్ ఓపెన్ చేయడానికి ఎలా ఓపెన్ చేయాలో చూడండి చూద్దాం. అలాగే ఇటు కూడా ఒకటి ఉంటుందండి, చూడండి. అలాగే మెల్లగా పైకి లేవాలండి. ఇట్లా రెండింటికి రెండు హ్యాండిల్స్ ఉంటాయండి, ఆగిపోతాయండి. ఒకవేళ ఆగకపోతే మీరు సపోర్ట్ పెట్టుకోండి. తర్వాత మెల్లగా ఇదండి, ఇదొక ఫిల్టర్ అండి. రెండు ఫిల్టర్ ఉంటాయి, ప్రతి ఏసీకి రెండు ఫిల్టర్ అండి. చూడండి, ఇది ఈ ఫిల్టర్ తీయడం అండి. అలాగే ఇక్కడ పక్క కూడా ఫిల్టర్ తీసుకోవాలా. తీసుకొని వీటిలో డస్ట్తో నిండిపోతుంది. ఈ డస్ట్ నిండిపోయినప్పుడు పోయినాక మీరు ఈ వాటర్తోనైనా నీళ్ళతోనైనా సర్వీసింగ్ చేసుకోవాలా, లేదనుకుంటే బ్రష్తోనైనా చేసుకోవాలా, లేదనుకుంటే హెయిర్తోనైనా క్లీన్ చేసుకోవాలా. క్లీన్ చేసుకున్న తర్వాత అవునండి, ఇప్పుడు సర్వీసింగ్ అయిపోయిందండి. రెండు ఫిల్టర్ కూడా సర్వీసింగ్ చేసినాం, వాటర్తో కడిగేసినామండి. తర్వాత మీకు బ్రష్ చేసుకొని లోపల ఇన్సైడ్ కూడా చాలా డస్ట్తో నిండుకుని ఉంటాయండి. అది కూడా చాలా స్మూత్గా క్లీన్ చేసుకోండి. ఇన్సైడ్ కూడా డస్ట్ బాగుంటుంది, ఇది కూడా చాలా స్మూత్గా క్లీన్ చేసుకోండి. ఈ బ్లోర్ కూడా డస్ట్ ఉంటుందండి, హెయిర్ వచ్చే బ్లోరు, ఇది కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈ ఫిల్టర్ని మళ్ళీ యథావిధిగా ఎట్లా పెట్టాలనేది చూడండి. మీరు కన్ఫ్యూజ్ కావలేదండి. ఫస్ట్ మెల్లగా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రిప్ ఉంటుందండి, దీన్ని అలాగే కిందికి అనుకోవాలి. అట్లనే రెండో ఫిల్టర్ కూడా అలాగే చేంజ్ చేసుకోవాలా. ఈ రెండో ఫిల్టర్ కూడా అలాగే అమర్చుకోవాలా. చూడండి, ఈ ఫిల్టర్ చేంజ్ అయిపోయింది. ఈ ఫిల్టర్ సర్వీసింగ్ చేసి మళ్ళీ పెట్టండి. ఈ ఫిల్టర్ సర్వీసింగ్ చేయడం వల్ల మన ఇంట్లో మనకు చాలా డస్ట్తో నిండిపోవడం వల్ల మన ఇంట్లో ఏంటంటే చల్లదనం అనేది తగ్గిపోతుంది, కరెంట్ కూడా ఎక్కువ తాగుతుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్ స్టాప్ చేసుకోవడం వల్ల మీకు రూమ్ కూడా తొందరగా చల్లబడుతుంది, యథావిధిగా కరెంట్ బిల్ కూడా నార్మల్గా వస్తుంది. ఇదండి ఫిల్టర్ క్లీనింగ్. ఈ రోజు నుంచి మీ ఇంట్లో కూడా సొంతంగా మీరే చేసుకోవచ్చు ఫిల్టర్ క్లీనింగ్. ఏసీ టెక్నీషియన్ అవసరం లేదండి మీకు ఇప్పుడు. ఓకేనండి, ఏసీ ఫిల్టర్ క్లీనింగ్ అండి ఇది. తర్వాత అలాగే ఈ యథావిధిగా దీన్ని క్లిప్ ప్రెస్ చేయాలండి. అలాగే ఇటు కూడా కొద్దిగా ప్రెస్ చేయండి, అయిపోయిందండి.